బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావా వాళ్ళు? ఏంటది? చికెనా? సార్ ఇది మిల్లెట్ చిక్కీ తీసుకొచ్చాను సార్, జాగ్రీ ఉంటుంది. అంటే మధ్యాహ్నం అందరికి ఇస్తారా? సార్ మధ్యాహ్నం ఇవ్వం కదా, సాయంత్రం. అంటే లంచ్ అప్పుడు ఇస్తారా? కాదు మరి లంచ్ అప్పుడు ఇస్తారా? గతంలో జస్ట్ చిక్కీ ఇచ్చాం, మిల్లెట్ ఇప్పుడు చేస్తాం, మిల్లెట్ యాడ్ చేసాం సార్. అంటే న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ కోసం. లాస్ట్ టైం మీరు ఫస్ట్ బాపట్లో చెప్పారు కదా సార్, అప్పుడు చేసాం. నాకు టైమింగ్ కొంచెం జనరలీ ఈవినింగ్ ఇస్తాం, స్నాక్ కింద ఇస్తాం. కాదు స్నాక్ కింద ఇస్తున్నారా లేదంటే చిక్కీ ఎప్పుడు ఇస్తున్నారు? లంచ్ తర్వాత కదా, లంచ్ తర్వాత చిక్కీ ఇచ్చి రాగి మాల్ట్ ఎప్పుడు ఇస్తున్నారు? రాగి మాల్ట్ మార్నింగ్ సార్, రాగి మాల్ట్ మధ్యాహ్నం ఇస్తున్నారు. రాగి మాల్ట్ మార్నింగ్ ఇస్తారు, లంచ్ తర్వాత చిక్కీ ఇస్తారు. మార్నింగ్ ఏమి ఇవ్వడం లేదు. బాగుంది ఇది, ఉదయం ఏమి ఇవ్వడం క్వాలిటీ. రాగి జావ ఎన్ని గంటలు ఇస్తారు? అందరు తింటున్నారా? చాక్లెట్లు మనీ తింటున్నారా? మీ స్కూల్ ఎన్ని గంటల దాకా ఉంటుంది? అంటే పోయేటప్పుడు ఇస్తే సార్ అప్పుడు 2 o'clock భోజనం చేస్తారు, 1:30కి 1 3 4 గంటలు ఇస్తే ఇంటికి పోయేటప్పుడు వాళ్ళు వర్క్ ఆన్ ద షెడ్యూల్స్ సార్. ఇది మొన్నే ఇంట్రడ్యూస్ చేసాం సార్, మిల్లెట్స్ ప్రాసెస్ అంతా మొన్నే పూర్తయింది సార్. అది బెటర్ అనిపిస్తున్నారు. నాలుగో త్రీ సార్, ఎక్కువ తగ్గాలి. ఇంకేం తినట్లేదు, బాగానే ఉందా కదా? నేను తినట్లేదు, ఆకుకూర వేసుకోలేదు. మీ సెక్రటరీ ఉన్నాడా? ఆకుకూర వేసుకోలేదు, ఆకుకూర తినాలి కదా, తిను భోంచండి. తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారమ్మా? అమ్మ దేంట్లో? అమ్మ వేస్తారు, నాన్న అమ్మ ఎప్పుడు చంపారమ్మా? ఎప్పుడు చంపారు నాన్నగారు? ఇప్పుడు ఈ జనవరి. మీరెంతమంది నాన్న? నలుగురు ఈ స్కూలేనా? అన్నట్టు ఇప్పుడు ఇంటర్కి వెళ్తాను, ఇంటర్లో చేరుతున్నాడా? దాని తర్వాత నువ్వు అమ్మ, మీ తర్వాత ఇద్దరు ఈ స్కూలేనా? వాళ్ళు ఏ క్లాస్లో ఉన్నారు? నేను ఎంపీపీలో, మళ్ళీ దాని తర్వాత ఒకసారి ఇద్దరు అన్నలు, తర్వాత మీరు చెల్లి. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే చిక్కీ మధ్యాహ్నం ఇస్తుందా? చిక్కీ మధ్యాహ్నం లంచ్ అప్పుడు. వైకౌట్ గివ్ ఇన్ ది ఈవినింగ్. మార్నింగ్ ఇస్తాం సార్. మార్నింగ్ రాగి సార్, మార్నింగ్ రాగి చిక్కీ వి గివ్ ఓన్లీ ఇన్ ద ఈవినింగ్. లంచ్ టైంలో ఇస్తున్నారు. లంచ్ టైంలో ఇస్తాం. దాన్ని నా ఉద్దేశం ఏంటంటే ఈవినింగ్ పోయేటప్పుడు ఇస్తే కార్బోహైడ్రేట్స్ కాబట్టి బ్యాలెన్స్ ఉంటుంది. జనరల్గా ఏం చేస్తారంటే ఫోన్ చేసిన తర్వాత ప్యాకెట్లో పెట్టుకొని 3 o'clock అట్లా తింటూ ఉంటారు సార్. మనం అదే టైం కావాలంటే డిస్ట్రిబ్యూట్ చేయాలి వెళ్ళేటప్పుడు. అంటే దీంట్లో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్లో ఇది కూడా ప్రోటీన్స్ వస్తాయని చెప్పి మనం ఇస్తాం సార్. ఇట్లా చేయండి సార్. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటున్నారు సార్. స్వీట్ ఉంటుంది కానీ ఏ టైంలో డిస్ట్రిబ్యూషన్? మీరు చెప్పింది కరెక్టే సార్. ఈవినింగ్ కొద్దిగా ఆడేస్తాం కాబట్టి ఎంజాయ్ నాన్న, బాగుంది, ఐఎమ్ ఎంజాయ్. ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక స్కూల్కి వెళ్తా, ఇట్లనే కూర్చుని అంటాను. ఇంటికి వెళ్ళే
మీ అన్నం ఎలా ఉంది, ఆకుకూర ఎలా ఉంది, అందరితో మాట్లాడితే వాస్తవం తెలుసుకుంటాం. ఎన్ని గ్రాములు ఉంది ఇది? సార్ ఇది బాగా చదవాలి రీ నీకు మాకులు రాకపోతే నాకు కటింగ్ ఇక్కడ అవునా సార్? మనం ఫస్ట్ టైం ఈసారి ఇది ఇంట్రడ్యూస్ చేసాం సార్ మిల్లెట్. అంటే మామూలుగా లాస్ట్ ఇయర్ ఓన్లీ ఒక ఇది ఇచ్చాం సార్, పల్లీలు ఇచ్చాం. ఇది మిల్లెట్ రైసెస్ సార్. వాట్ ఇది పెట్టండి ఇది సార్ న్యూట్రిషన్ వాల్యూ మొత్తం కంపేర్ చేస్తే దిస్ ఈజ్ మచ్ బెటర్ దెన్ ఓన్లీ పీనట్స్. ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ ఏమిటి? సార్ దీంట్లో మిల్లెట్స్ ఉంటాయి సార్, మిల్లెట్స్ ఉంటుంది, కొంత లిటిల్ బిట్ ఆఫ్ జాగరీ ఉంటుంది, షుగర్ వాటర్, బట్ పీనట్స్ కూడా కొంత ఉంటాయి సార్. వాట్ ఇది కాస్ట్? సార్ మనకి ₹1.30. ఎంటైర్ ప్రాజెక్ట్ ఇస్ 200 crores, 50 crores సార్. 180 crores సార్ హోల్ ప్రాజెక్ట్. కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ 180 crores. ఈసారి బాగా మనం కంపేర్ చేసి న్యూట్రిషన్ వాల్యూ దీనికి ఎక్కువ ఉందని చెప్పి స్టాండర్డ్స్ కూడా చాలా తిను, తిను, బాగున్నాయి తిను. సార్.